మాకు పిలిస్తే పలుకుతాడు. నా పేరు సత్యభామ. మాది కరీంనగర్ పెద్దపల్లి డిస్టిక్ మంథేని, కానీ ఇక్కడ హైదరాబాద్లో 50 ఏళ్ల నుంచి సెటిల్డ్. 50 ఏళ్ల నుండి నాకు సాయిబాబా అంటే ప్రత్యక్షం అండి. ఏది అనుకున్నా కొన్ని పరీక్షలు పెడతాడనుకోండి, కానీ అన్నిట్లలో నెగ్గిస్తాడు. మొన్న కూడా నాకు కిడ్నీ, ఇప్పుడు ఒక 1 మంత్ అయింది కిడ్నీ ఆపరేషన్. బతుకుతానో పోతానో అనుకున్నాం. అలాంటప్పుడు ఆ డాక్టర్, ఆపరేషన్ చేసే డాక్టర్ నాకు సాయిబాబాలాగానే కనబడ్డాడు నిలబడి. ఆయనతో చెప్పాను నేను, మీరు నాకు బాబాలాగా కనబడ్డారు అంటే ఆయనే నాకు దండం పెడుతున్నాడు. అమ్మా అంత పెంచకండి నన్ను అని, మీకేం కాదు అని చెప్పాడు. ఒక కిడ్నీ తీసేశారు, కానీ మంచిగా ఉన్నా నేను. తెల్లవారి నుంచే వంట చేసుకొని తిన్నా. ఇంటికి వచ్చి 3 రోజులకు డిశ్చార్జ్ చేశారు. మా కోడలు ఈమె, మా కోడలకు వాళ్ళ నాన్నగారు చనిపోయినారు ఆ రోజే. ఆమె వాళ్ళ ఇంటికి వెళ్ళాల్సి వచ్చింది పాపం. 3వ రోజు నుంచి నేను వంట చేసుకొని తిన్నా. అన్ని పనులు చేసుకోండి అని డాక్టర్ చెప్పారు. నాకు అన్ని పనులు చేసుకుంటున్నా. ఇటువంటివి ఎన్నో పరీక్షలు అండి. నా మన్మలకు, మనమరాళ్లకు మునిమన్మలు పుట్టారు నాకు. ఇప్పుడు 75 సంవత్సరాలు నాకు. కానీ అందరినీ కాపాడుతాడు ఆయన. కొన్ని పరీక్షలు పెడతాడు, నేను చెప్పుకోగానే ఏడవంగానే అయిపోయాను. మళ్ళా అన్ని సక్రమంగా ఇచ్చేస్తాడండి. బాబా అంటే బాగా నాకు వేరే నామమే లేదండి. నాకు సాయిరామ్ 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 అదే నామం నా నోట్లో. ఎప్పటికి కూడా బయట తిరుగుతున్నా, తింటున్నా, ఎవరికి చెప్పా కానీ నేను బాబానే దీవిస్తాను. ఎవరు దండం పెట్టా కానీ సాయిరామ్ అనే దండం దీవిస్తాను నేను. ఆ బాబా తప్పకుండా చాలా మనకందరికీ, నమ్ముకున్న వాళ్ళకు మాత్రం మన చేయి పట్టుకుంటున్నాడంటే విడిచిపెట్టాడండి. అంత మంచి బాబా, కలియుగ దైవం మనకు బాబా. చాలా ఇష్టం నాకైతే. ఇక బాబా అంటే ఇప్పుడు బొట్టు దగ్గర నుంచి పొద్దున్నే స్నానం చేస్తూనే పెట్టుకుంటా. మళ్ళీ ఎక్కడ నొప్పులున్నా అక్కడ పెట్టుకుంటే ఆ బాబా బూదితోటే నాకు తగ్గిపోతున్నాయి. ఏ నొప్పి అయినా తగ్గిపోతాయి. మొన్న 2 మోకాళ్ళు ఆపరేషన్ చేయించుకున్నా ఒకటే రోజు. 6 నెలలు అయింది. అది చేయించుకోగానే ఈ కిడ్నీది ఏదో ప్రాబ్లం వచ్చింది. అదైతే 20 రోజులకి కట్టె లేకుండా నడిచేసా. వాకర్ కట్టె లేకుండా నడిచా. ఆయనే బాబానే. అన్నిటికీ ఆయన విభూతి రాస్తా అయిపోయి అన్నిటికీ ఆయనే తగ్గిస్తాడండి. అటువంటి దైవం లేడండి. అమ్మ మిమ్మల్ని నొప్పించాలని కాదు, కానీ ఇంత నమ్ముకుంటున్నాం మనం బాబాని. సో ఇవాళ ఫస్ట్ రోజు మనం బాబా దర్శనంతో కొత్త సంవత్సరం స్టార్ట్ చేస్తాం. అంత నమ్ముకున్న బాబాని, అసలు బాబా దేవుడు కాదు, అసలు అది గుడే కాదు, బాబాని మొక్కే వాళ్ళు హిందువులే కాదని మాధవిలత సినీ నటి అన్నది. సో నా మాటలు వింటుంటే ఏమనిపించింది అసలు? చాలా కోపం వస్తుంది నాకు ఎవరైనా అట్లా అంటే. ఒక ఆటో వాడు అన్నాడు, ఆ బాబా ఆటోలో పోతున్న బాబా గురించి వచ్చి, కొడుక ప్రసాదం ఇవ్వాలా నీకు అని అడిగాను. అంటే నేను బాబాని నమ్మమ్మా, బాబాని ఎందుకు నమ్ముతున్నావు అన్నాడు. ఆ భగవంతుడు నేను చూసుకుంటాడు, నేను చల్లగా చూడాలి, ఆ బాబా చూస్తాడు నేను చల్లగా. ఆయన నన్నాళ్ళను కూడా పాడు చేయడు ఆయన బాబా. నన్ను తిట్టారు అని చేయడు, వీళ్ళని ఎట్లా బాగు చేయాలి అని చూస్తాడు. అంతేగాని బాబా అటువంటి బాబా మాటలు వినకూడదండి మనం. నేను వినకూడదు, వినలేను నేను. మంచిది కొడుక, నీకు పర్వాలేదు ప్రసాదం తీసుకోకుంటే మానే, కానీ ఈసారి అట్లా మాట్లాడక అయిపోయాయని చెప్పా. వెళ్ళిపోయినా ఆటో దిగి. ఆటో అయినా అంతే, మీ ఒక్కరితో మాట్లాడాడో చెప్పేశారు, కానీ ఒక సినీ నటిగా ఉండి అమ్మాయి అట్లా మాట్లాడడం. ఆ భగవంతుడు బాబా ఏం చేస్తాడు? నన్ను తిట్టారు అని వాళ్ళకి ఏమో అన్యాయం చేయడు, పాపం చేయడు ఆయన. వాళ్ళకు కూడా ఎట్లా అయినా మార్పు తెచ్చి వాళ్ళల్లో కూడా చేస్తాడు. మళ్ళీ కొన్ని రోజులకు వాళ్ళే చెప్తారు మళ్ళీ, అయ్యో మేము ఇట్లా చేసాము అని. అంతేగాని వాళ్ళు బాగుపడరు అని కూడా మనం అనకూడదు. మనం ఎందుకంటాం బాబా ఆనంది, మనం ఎందుకంటాం? బాబా భక్తులుగా బాధ అనిపిస్తుంది, వినలేం మనం. అంతేగాని ఆ భగవంతుడి దయ నిజంగా బాబా ఉన్నాడండి, మన వెంటనే ఉంటాడు. నేనైతే దిష్టాంతరంగా చెప్తాను. మనమడైతే ఒక మనమడు పుట్టాడు, బతకడు అని చెప్పారు. అయిపోయి ఎట్లా వస్తుంటే ఇట్లా నిలబడ్డ బాబా ఒక ఫోటో కనబడ్డది హాస్పిటల్లో. పోయేటప్పుడు కనబడలేదు, మరి వచ్చేటప్పుడు ఈ ఫోటో ఎక్కడిది అనుకున్నా. ఆయన కాళ్ళకు తలకు కొట్టుకొని, ఎందుకు ఇచ్చావు, ఎందుకు తీసుకుంటున్నావు అని చెప్పా. ఒక విధంగా నీ సత్యం ఉంటే 13వ నాడు నా కొడుకును షిరిడీకి పంపిస్తా అని చెప్పా. నిన్న మా అల్లుడు ఇట్లాగే అన్నాడు, మీరు లంచం ఇస్తారా బాబాకు అని. అన్నిటికీ కానికలు వేస్తుంటాను నేను, అన్నిటికీ, చిన్నదానికి పెద్దదానికి. ఆయనకు పట్టదు, ఆయన ఏం చేస్తాడు, అన్నీ పంచిపెట్టేవాడు. మన తృప్తి మనకు వ్యాధికి జ్ఞాపకార్థం. బాబాకు మనము మన పని చేశాడు అని జ్ఞాపకం కోసం ఆయనకు కావాలనా, ఆయనకెందుకు? కానీ అట్లాంటి వాడు నా మనవాడు మంచిగా అయినాడు. ఇప్పుడైతే ఇంజనీర్ చదువుతున్నాడు, ఇంత ఎత్తుతో ఇంత పొడుతో ఉన్నాడు.
అంత అన్నీ ఎన్నోనండి ఈ దిష్టాంతరాలు. మా బోరింగ్లో అయితే నీళ్లు పడలేదు. చెప్తేనే అది రోజు ఒకటి ఉంటుందంటే అండి. బాబా గురించి చెప్పలేను నేను. నీళ్లు పడవన్నారు, 700 ఫీట్లు పోయింది, నీళ్లు పడవని చెప్పారు. పోనీ డబ్బులు ఇచ్చి వెళ్ళిపోదామనుకున్నా. బాబా ఫోటో ముందరికి పోయి ఏడ్చా. పిల్లలు ఇల్లు కట్టుకుందామని బోరింగ్ వేస్తే నీళ్లు పడలేదు, మాది ఇక్కడే పంజగుట్టలోనే మా ఇల్లు, ఎందుకు ఇట్లా చేసావు అని అడిగా. అయినాక మా చిన్న కొడుకు వచ్చి ఇంకొక 50 ఫీట్లు పోనిద్దామా అమ్మ అన్నాడు. పోనీరా కొడుకు అన్న. వాడు చెప్పా. వాళ్ళు అంటారు వేసేవాళ్ళు, రావమ్మా ఎందుకు ఒట్టిగా అనవసరంగా డబ్బులు ఖర్చు చేసుకుంటారు మీరు అని చెప్పాడు. ఒక పుస్తకం రాయొచ్చండి ఆ లీలలని చెప్తే నేను నిజంగా. ఎవరైనా రాసేవాళ్ళు ఉంటే చెప్తాను నేను, అంతేగాని అప్పుడు మళ్ళా వేయడం మొదలుపెట్టారుగా, నీళ్ళని వచ్చాయి. ఇప్పటికి కూడా మాకు ఎండాకాలం కూడా ఎండిపోదు, తీయటి కొబ్బరి నీళ్ళలాగా నీళ్ళు. ఇంత బాబా బొట్టు వేసి అక్కడ కొబ్బరికాయ కొట్టా. నువ్వే చూడు మరేమో వస్తాయా రావా చూడు అన్న. చూపించాడండి. ఒక్క దిష్టాంతరం కాదండి, ఎన్నో ఉన్నాయి. మా పక్క వాళ్లకు నీళ్లు లేవు, వెనక వాళ్లకు నీళ్లు లేవు, వాళ్ళకి ఎవ్వరికి బోరింగ్లు వేసా నీళ్లు పడలేదు. కానీ మా ఇంట్లో ఉన్నది మాకు. ఒక్కటి కాదండి, ఆయన దిష్టాంతరాలు ఎన్నో ఉన్నాయండి. నాకు 2 మునిమన్మలు పుట్టారు మొన్న. ఈ కొడలకొక్క, ఈ పెద్ద కొడలకొక్క మనవరాలు, ఈమెకొక్క మనవరాలు. నిజంగా ఎన్నో వేసుకున్నా నేను. పెళ్ళిళ్ళు మంచి సంబంధాలు దొరికినాయి, పెళ్ళిళ్ళు అయినాయి. ఒక్కటి కాదు, ఆయన కోసం మొక్కుకుంటా, ఇది కడతా, ముడుపు కొడతా, అక్కడ పెడతా, తప్పకుండా చేసి వేస్తాడు ఆయన. సో ఇట్లాంటి మహిమ వల్ల బాబాని తిరుగుతుంటే వాడు మూర్పులే అనిపిస్తుందమ్మా. ఇప్పుడు ఇంకా నెలే అయింది నాది, అయినా కానీ నేను నడవలేస్తానే వస్తా అని వచ్చా. ఇవాళ ఇది కిడ్నీ తీసేశారు.